లెక్కల మాస్టరు అంటే ఎవరు? అయ్యో! మన సుకుమార్ అని అందరికీ తెలుసు కదా! ఇప్పుడు సుకుమార్, అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా! ఏకంగా బాలీవుడ్‌ని షేక్ చేస్తూ 1800 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది. నెక్స్ట్ మళ్ళీ మెగా హీరో రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే మన లెక్కల మాస్టరే ఇంత సాధిస్తుంటే ఆయన శిష్యులు కూడా ఏం తక్కువ కాదు. టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు కొత్త తరానికి చెందిన దర్శకులు జోరు చూపిస్తున్నారు. వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ ఇండస్ట్రీలో తమ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ల వద్ద శిష్యులుగా పనిచేస్తున్న యువ దర్శకులు ఇప్పుడు తమ సొంత శైలితో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గతంలో ఒక దశలో లెజెండరీ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ శిష్యుల హవా టాలీవుడ్ లో బలంగా కనిపించేది. అలాగే దర్శకుడు సాగర్ వద్ద పనిచేసిన శిష్యులు కూడా ఒక సమయంలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. ఇక కె రాఘవేందర్ రావు వంటి ప్రముఖ దర్శకుడి శిష్యులలో పెద్దగా దర్శకులుగా ఎదిగిన వారు తక్కువగానే ఉన్నారని అంటున్నారు. అయితే ఆయన దగ్గర నుంచి వచ్చిన ఒక గొప్ప దర్శకుడు మాత్రం ఎస్ఎస్ రాజమౌళి. అయితే మెల్లగా ఆ పాత తరం దర్శకుల ప్రభావం తగ్గుతూ వచ్చింది. వారిలో కొంతమంది ఇప్పుడు సినిమాలు చేయటం కూడా తగ్గించారు. మరికొందరు చాలా కాలంగా మేకింగ్ కు దూరంగా ఉన్నారు. దీంతో ఒక దశలో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ల శిష్యుల కొరత ఏర్పడినట్టే కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త తరానికి చెందిన దర్శకులు ఆ లోటును భర్తీ చేస్తూ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నారు. కొందరు భారీ పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటే మరికొందరు కొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ కొత్త తరంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సుకుమార్. లెక్కల మాస్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ వద్ద పనిచేస్తున్న శిష్యులు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి హంగామా చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన దర్శకుల్లో ముఖ్యంగా బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల, కార్తిక్ దండు పేర్లు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో మొదటిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా. ఆయన తెరకెక్కించిన ఉప్పిన సినిమా విడుదలైన వెంటనే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విజయంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోల దృష్టి కూడా ఆయనపై పడింది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా పెద్ద తెరకెక్కిస్తున్నారు. ఇక మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నాని హీరోగా ది ప్యారడైజ్ అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి చర్చకు దారితీసింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్యారడైజ్ సినిమా తర్వాత ఏకంగా మన మెగాస్టార్ ని లైన్ లో పెట్టుకున్నాడు. మెగాస్టార్ నే ఇంప్రెస్ చేశాడు అంటే గ్రేట్ కదా. మరోవైపు సుకుమార్ శిష్యుడైన కార్తిక్ దండు కూడా ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వృషికర్మ రూపొందుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నాగచైతన్య ఈ ప్రాజెక్టు పై చాలా ఆశలు పెట్టుకున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా గ్లింప్స్ నిన్నే రిలీజ్ అయ్యి ఆశ్చర్యపరిచింది. అసలు నాగచైతన్యాన్ని ఇలాంటి సినిమాల్లో తీసుకోవడం ఏంటి, మన అక్కినేని హీరోకి ఇది పెద్ద హిట్ గ్యారంటీ అంటున్నారు. ఇక సుకుమార్ శిష్యుల్లో మరో దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు కాకపోయినా కాన్సెప్ట్ ఆధారిత కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మృత్యుంజయ్ ఇటీవల విడుదలై మంచి స్పందన పొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని ఇప్పుడు పెద్దగా సినిమాలు లేని టైంలో రిలీజ్ అయ్యి కలెక్షన్స్ రాబడుతోంది. సో ఈ పరిణామాలతో సోషల్ మీడియాలో కూడా సుకుమార్ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు సుకుమార్ను ద్రోణాచార్యుడిగా పోలిస్తూ ఆయన శిష్యులను మహాభారతంలోని అర్జున, భీమ, అశ్వత్థామ, యుధిష్ఠిరులుగా ప్రశంసిస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్లో ఇప్పుడు సుకుమార్ శిష్యులు కొత్త శకం మొదలైందని సినీ ప్రియులు కామెంట్ చేస్తున్నారు. వరుసగా మంచి సినిమాలు చేస్తూ ఈ దర్శకులు ఇండస్ట్రీలో మరింత పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.